మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనోత్సవానికి పెదపాలెం వాస్తవ్యులు వాసిరెడ్డి మల్లేశ్వరరావు రాజేష్ కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, కనకతప్పెట్లు, వేషధారణలు, బాణాసంచాతో శ్రీ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ విశేష పూజా కార్యక్రమాలను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దివి అనంతపద్మనాభాచార్యులు అర్చక బృందం నిర్వహించగా దేవస్థాన ఈవో కోగంటి సునీల్ కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంత వాహనోత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారికి మన అందరం కూడా కలిసి అత్యంత వైభవపేతంగా స్వామికి బ్రహ్మోత్సవాలు బ్రహ్మచే నిర్మించబడినటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంగా చెప్పబడుతుంది. అటువంటి బ్రహ్మోత్సవాన్ని మనందరం కూడా ఈ రోజున స్వామివారిని హనుమంత వాహనం మీద వేంచేపు చేసి ఆ యొక్క అలంకరణ చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని మనందరం కూడా పొందుతున్నాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమోక్షహంతారం వందే లంకా భయంకరం అతులిత బలధామం సన్న శైలాదిశిఖరం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. మన మంగళాద్రి పురాధీశ్వరుడు మనందరి సంరక్షకుడైన శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై పెండు కుమారుడిగా ఆ తల్లిలిద్దరు కూడా పెళ్లి కుమార్తెలుగా మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఇటువంటి క్షేత్రంలో మన మంగళాద్రిలో ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడుగా ఉన్నారు. ఇక్కడ స్వామి త్రేతాయుగంలో స్వామివారు అరణ్యవాసం బిగించుకొని తిరిగి అయోధ్య నగరానికి వెళ్తున్నప్పుడు మన మంగళాద్రి క్షేత్రంలో సీతా సమేతంగా రాముల వారు మన స్వామివారి దర్శనం ఎగువసండి శ్రీ పానకాల నరసింహస్వామివారి దర్శన భాగ్యాన్ని చేసి అర్చన చేసుకున్నారండి. అది అయ్యి తిరిగి వెళ్ళే సమయంలో ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ రామ దర్శనం జరిగిందని చెప్పి మన పురాణాలు చెప్పబడ్డాయి. ఆ రోజున ఆంజనేయ స్వామి వారు రామభక్తుడు కాబట్టి స్వామి నేను కూడా మీ చెంత వచ్చి మీతో వస్తానని చెప్పి స్వామిని వేడుకొనగా స్వామివారు అప్పుడు నాన్న ఇది మంగళాద్రి క్షేత్రం, కృతయుగంలో ఇక్కడ నరసింహ రూపంలో నేను ఉన్నాను, నేను ద్వాపరయుగంలో కృష్ణావతారం కానీ ఏదైనా వేరే అవతారం వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్తానని చెప్పి చెప్పటం, ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి నా యొక్క భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భూత ప్రేత పిశాచ ఇటువంటి దుష్టగ్రహ దోషాలు లేకుండా ఇటువంటి క్రిమిల వల్ల కానీ ఇటువంటి వాటి కానీ ఇటువంటి రోగాలు రాకుండా వాళ్ళందరూ కూడా కాపాడమని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. ఆ రోజు నుంచి స్వామి మన మంగళాద్రి క్షేత్రానికి నలుదిక్కులుగా ఉన్నారు. స్వామి యొక్క రాజగోపురానికి ఎదురుండి తూర్పు భాగంలో అక్కడ తోట ఆంజనేయ స్వామి అని చెప్పేసి స్వామివారికి ఆంజనేయ స్వామివారికి అక్కడ పేరు. ఆయన అభయ ఆంజనేయ స్వామివారు అక్కడనే దక్షిణముఖంగా ఉంటారు. ఈ దక్షిణముఖంగా ఆంజనేయ స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి కార్యసిద్ధి కలుగుతుంది మనకి. ఎందుకంటే స్వామివారు సీతమ్మ తల్లిని ఎతకడానికే దక్షిణ భాగం నుంచి స్వామివారు వెళ్ళారు. అక్కడ ఆయన ఆ యొక్క కార్యక్రమంలో స్వామివారి కార్యసిద్ధి చేసుకుంటానికి వెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా అటువంటి స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనం నిర్వర్తించే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విజయవంతం చెందుతామని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రానికి దక్షిణ భాగంలో ప్రతిపత్త ఆంజనేయ స్వామి, దాన్ని మిద్దె సెంటర్గా చెప్పబడుతుంది. అక్కడ వరకు మనందరినీ కూడా స్వామివారు కాపాడుతూ ప్రేరేపిస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా మనందరినీ కూడా అక్కడ స్వామి సమ్మోహంగా చేసి మనందరం ఏదొచ్చినా సరే మిద్దె సెంటర్కి వెళ్తున్నాం. ప్రాచీన ఆచారం నుంచి కూడా మనందరం కూడా అక్కడ కలవటం జరుగుతుంది. అటువంటి చోట కూడా స్వామివారు ఉండి మనందరికీ కూడా ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి రోగాలు కానీ భయాలు రాకుండా మనందరూ కాపాడుతున్న క్షేత్రం స్వామి అక్కడ. అదేవిధంగా మనం పడమర భాగానికి వచ్చినట్లయితే స్వామి యొక్క కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరుగా మనం అందరం కూడా పిలుస్తున్నాం. అది కొద్దిగా శిథిలావస్థలో ఉంది. దాన్ని మళ్ళీ కూడా ప్రేరేపింపజేసి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి మా పెద్దలందరూ కూడా దాన్ని ఎప్పుడో కానీ నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో దాసాంజనేయ స్వామి దాసుడుగా ఉంటాడు స్వామి అక్కడ. ప్రాచీన కాలం నుంచి మన మంగళాద్రి క్షేత్రంలో మన స్వామివారి దగ్గర ఈ సంతానం లేనటువంటి పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క స్వామి యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించి మరుసటి సంవత్సరానికి వాళ్ళ సంతానాన్ని పొంగి వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చి
స్వామివారి తలనీలాలు ఇవ్వటం, అదేవిధంగా ఏదన్నా కానీ వాళ్ళ జాతకరీత్యా దోషాలు ఏమన్నా వాటన్నిటి కూడా స్వామి దర్శనమైన విముక్తి చెంది అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క కళ్యాణ పుష్కరుని పెద్ద కోనేరు దగ్గర స్నానం చేసి దాసుడైనటువంటి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని, నాయన మేము దర్శనం ఇక్కడికి వచ్చి స్వామివారి తలనీలా సమర్పించుకున్నాం అని చెప్పి స్వామి దర్శనం చేసుకుని ఆయన ద్వారా స్వామివారికి తెలియపరచడానికి జరుగుతుంది. అటువంటి దాసుడు అందరికీ అంటే భక్తులందరికీ కూడా ఆయన దాసుడుగా ఉండి మనందరిని కూడా స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడానికి, స్వామి అక్కడ ప్రేరేపణ చేయడానికి దాసాంజనేయ స్వామిగా స్వామి అక్కడ ఉన్నారు. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రం మంగళగిరి అంటే మంగళప్రదమైనటువంటి గిరి అంటే కొండ. ప్రతినిత్యం కూడా మనం ఉదయాన్నే లేచి ఆ యొక్క కొండని దర్శనం చేసి చూసినట్లయితే మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ధైర్యంగా విజయవంతం సాధిస్తాము, మనము మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు కూడా చెప్పబడి. అటువంటి ఆ పర్వతం పైన కూడా స్వామివారు వీరాంజనేయ స్వామిగా అంటే స్వామి గద పట్టుకొని ఒక కాలు ముందుకి ఒక చెయ్యి నడుమును పెట్టుకొని వీరుడుగా ఉంటారు. మీ అందరికీ కూడా నేనున్నాను, మీరు ఎటువంటి భయభ్రాంతులు చెందొద్దని చెప్పేసి మనందరికీ ధైర్యం చెబుతూ స్వామి అక్కడ అభయాన్నిస్తూ వీరాంజనేయ స్వామిగా ఉన్నారు మన మంగళాద్రి క్షేత్రపాలకుడంటి ఆంజనేయ స్వామివారు. అటువంటి ఆంజనేయ స్వామివారు ఈ రోజున రామావతారంలో ఏ విధంగా అయితే స్వామివారిని రాముల వారిని తమ భుజం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళారో అదేవిధంగా మంగళాద్రి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా మన మంగళాద్రి క్షేత్ర స్వామివారి యొక్క నరసింహస్వామిని ఆ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు వారి యొక్క భుజం పైన రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి తల్లిని పెట్టుకొని ఆ నరసింహస్వామివారు అభయ నారసింహుడుగా మనందరికీ కూడా దర్శన భాగ్యానికి ఇవ్వడానికి స్వామి పురవీధుల్లో వస్తున్నారు. దేవాలయంలోకి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వయసు ఇచ్చా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా స్వామి దర్శన భాగ్యం చేయడానికి స్వామే మన దగ్గరికి వచ్చి దర్శన భాగ్యం ఇవ్వటం మన మంగళాద్రి క్షేత్రంలో మనందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఏ దేవాలయాల్లో కానీ ఆ 4 మాడ వీధుల్లో స్వామి ప్రదర్శనం చేయడం మనందరం కూడా అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో మనందరి కోసం నరసింహ రూపమే అసలు స్వామి అవతరించింది, భక్తుల కోసమే స్వామివారు నారసింహుడు. ఎందుకంటే తన భక్తుడిని ఆ హిరణ్యకశిపుడు ఎట్లా అయితే హింసించి ఆ ప్రహ్లాదుని బాధ పెడుతున్నాడో ఆ ఉగ్ర తట్టుకోలేక అతనికి చావు లేదు కాబట్టి నరుడు సింహంగా రూపమెత్తి ఉగ్రంగా వచ్చి అతను సంహరించి తన భక్తుని ఏ విధంగా అయితే రక్షించుకున్నాడో అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారు రోజుకొక వాహనం మీద వచ్చి మనందరి కోసం కూడా స్వామి వచ్చి మనం ఉన్నటువంటి ఆ యొక్క పురవీధుల్లో దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అటువంటి స్వామిని మనందరం కూడా వచ్చి మన యొక్క కోడలి వద్ద అంటే ఆ సందు మూలల వద్దకు వచ్చి ఆ పానకాల లక్ష్మీ నారసింహస్వామి అని మోహన నారసింహుడిని ఆ యొక్క ఆంజనేయ స్వామి అయినటువంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మనకి జ్ఞానాన్ని బుద్ధిని స్వామి ప్రసన్నింపజేస్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించి వారి యొక్క పాదపద్మాలకు శిరస వంచి జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ మనందరం కూడా స్వామిని తలుచుకున్నట్లయితే మనకి ఎటువంటి బాధలు లేకుండా మనం ఇప్పుడున్నటువంటి స్థాయి కన్నా ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారని చెప్పి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా స్వామి దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. జయ నారసింహ జయ జయ నారసింహ.
వల్ల సర్వవ్యాకరణ పండితోత్తముడైనటువంటి ఆంజనేయ స్వామి దర్శించినంత మాత్రం చేతనే మనకి అనేక రకాలైనటువంటి శుభాలు కలుగుతాయి. అలాగే ఇంటి ఉన్నప్పటికీ కూడా భక్తి కనుక లేకపోతే అంతా కూడా వ్యర్థము అని చెప్తారు. అందువల్ల భక్తితత్వాన్ని చాలా విశేషమైనటువంటి రూపాలతో విశేషమైనటువంటి అలంకరణలతో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. దర్శించినంత మాత్రం చేతనే మనకి మంచి జ్ఞానము వైరాగ్యం ఉంటాయి. అటువంటి హనుమంత వాహనంపై ఉన్నటువంటి స్వామిని చూసి భక్తులందరూ కూడా ధరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అజాడ్యం వాక్పటుత్వశ్చ హనుమన్స్మరణాత్ భవేతు. ఆంజనేయ స్వామిని స్మరణ చేసినంత మాత్రం చేతనే ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చాలా విశేషంగా మాత్రం చేతనే అనేక శుభాలు కలగడానికి విజయాలు కలగడానికి వాహనంపై ఉన్నటువంటి స్వామి అనేక రకాలైనటువంటి వేషధారణలతో ఈ ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్సవం చేసినటువంటి వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అనేక రకాలైనటువంటి విశేషముల చేత